ప్రభుత్వ నిబంధనలు పాటించినటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇవాళ విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి విద్యాశాఖ కార్యాలయం ఎదుట మరి ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ప్రధానంగా ఇవాళ చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు చదువును కొనుక్కునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇవాళ అనేక సందర్భాలుగా ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభం కాకనే ఇవాళ ముందస్తు అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టి వేలాది లక్షలాది రూపాయలు ఈరోజు వసూలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఎవరైతే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు నడుపుతూ ఉన్నారో వాటిపైన తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ, ఏజీఎస్, ఇతర ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ఏదైతే అనంతపురం శివారులో ఉన్నటువంటి ఏదైతే సాక్షి ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి ఏజీఎస్ పాఠశాల ఇవాళ రేకుల సీట్లకు పిఓపీలు ఏర్పాటు చేసి దాదాపుగా ఆ పాఠశాలలో 1వ తరగతి చదవాలంటే దాదాపుగా 1,65,000 రూపాయలు ఫీజు చెల్లించేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి ఏదైతే విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నటువంటి విద్యా సంస్థలపై తక్షణమే మీరు విజిట్ చేసి ఆ పాఠశాలలపై చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని డిఈఓ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. అయితే కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టుకొడగల్లా పుట్టుకొస్తున్నాయి. అదేవిధంగా స్కూల్ అయిపోయి ఇంకా 15 రోజులు అయితే వస్తుంది. మీరు 15 రోజులు అయినా కానీ ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వడానికి 2 నెలల సమయం ఉన్నా కానీ మీరు వచ్చి కార్డ్ బుక్ చేసుకోవాలా, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు కొనాలని విద్యార్థులు తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో వేధిస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక విద్యా సంస్థకి 2 విద్యా సంస్థలకు పర్మిషన్ తీసుకొని దాదాపు 10-11 విద్యా సంస్థలు నడుపుతున్నారు. అనేక విధాలుగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారికి కంప్లైంట్ చేసినా కానీ విద్యాశాఖ అధికారి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యా దోపిడీని అరికట్టాలా, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి విద్యార్థి సమాఖ్య తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే వాళ్ళ కళాశాలలో వాళ్ళ స్కూల్లో ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలు కొనాలా, బయట ఎక్కడ కానీ కొనకూడదు. మీరు షూ అయినా బెల్ట్ అయినా టై అయినా కానీ బయట 100 రూపాయలు పడేదాన్ని 300 రూపాయలు 400 రూపాయలకు అమ్ముతున్నారు. ఇవన్నీ డిఓ గారికి కానీ డివై వారికి కానీ కనపడలేదా? తక్షణమే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలా. ఒక రేకుల షెడ్లో నడుపుతూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నట్టే ఏజీఎస్ స్కూల్ పైన కానీ చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా నారాయణ, భాష్యం, చైతన్య, ట్రెల్లిస్ అనేక విధాలుగా స్కూల్ పేర్లతో ఏర్పాటు చేసుకొని ఫీజులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సంఘానికి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాలకి కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.